విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఈరోజు బుధవారం కాబట్టి ఎకానమీకి సంబంధించిన విషయాల గురించి మాట్లాడుకుందాం. 16వ ఆర్థిక సంఘాన్ని ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. ఈ సందర్భంగా ఫైనాన్స్ కమిషన్స్ కాన్సెప్ట్ గురించి 3-4 ప్రశ్నలు అడుగుతున్నాను. అసలు ఫైనాన్స్ కమిషన్స్ కాన్సెప్ట్ని రాజ్యాంగంలో ప్రవేశపెట్టడం వెనకాల ఉన్నటువంటి రేషనల్ ఏమిటి? అంటే అసలు ఫైనాన్స్ కమిషన్స్ అవసరం ఎందుకు? ఫైనాన్స్ కమిషన్స్ రికమెండేషన్స్కి సంబంధించి కొన్ని పదాలు తరచుగా వార్తల్లో ఉంటూ ఉంటాయి. హారిజాంటల్ డెవల్యూషన్, వర్టికల్ డెవల్యూషన్, రెవెన్యూ డెఫిసిట్ బేస్డ్ గ్రాంట్స్, వీటిని మీరు ఎలా అర్థం చేసుకున్నారు? అలాగే 15వ ఆర్థిక సంఘం వాటి రికమెండేషన్స్ ఇచ్చేటప్పుడు ఎలాంటి ప్రిన్సిపల్స్ని ఫాలో అయింది? ఇలాంటి వాటికి సమాధానం చెప్తాను. వీటితో పాటుగా క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, ఈ 3 పదాల మధ్య తేడా ఏమిటి? క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్ ఎన్ని రకాలుగా ఉంటారు? తర్వాత నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అనేటువంటి పదం బ్యాంకింగ్కి సంబంధించి తరచుగా వినపడుతూ ఉంటుంది. అలాగే కాసా డిపాజిట్స్, CASA కాసా డిపాజిట్స్, అసలు ఈ పదాలకి అర్థం ఏమిటి? తర్వాత నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అనేది ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్కి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్తో పోలిస్తే ఎందుకు ఎక్కువ ఉంది? తర్వాత డీరిస్కింగ్ అలాగే డీకప్లింగ్, ఈ 2 పదాల మధ్య తేడా ఏమిటి? ట్యాక్స్ ఎలాస్టిసిటీ అంటే ఏమిటి? మీకు ఇంతకుముందు నేను ట్యాక్స్ బొయన్సీ గురించి చెప్పాను. ఈరోజు ట్యాక్స్ ఎలాస్టిసిటీ అలాగే లైఫర్ కర్వ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్యాంక్ రన్ అలాగే హెయిర్ కట్, ఈ పదాలు తరచుగా వార్తల్లో ఉంటాయి. అసలు వీటి అర్థం ఏమిటి? తర్వాత మొదటి ప్రశ్న, ఫైనాన్స్ కమిషన్స్ అనేటువంటి కాన్సెప్ట్ ఎలా వచ్చింది? వీటి గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే 16వ ఆర్థిక సంఘాన్ని నోటిఫై చేసింది కేంద్ర ప్రభుత్వం అరవింద్ బనగరియా గారి నేతృత్వంలో. తర్వాత దానికి సంబంధించి వీళ్ళ రికమెండేషన్స్ని అక్టోబర్ 31, 2025 కల్లా ఇవ్వాలి. ఇస్తే ఆ రికమెండేషన్స్ని 1 ఏప్రిల్ 2026 నుంచి ఇంప్లిమెంట్ చేయాలి. ప్రస్తుతం 15వ ఫైనాన్స్ కమిషన్ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ మార్చి 31, 2026 కల్లా ముగుస్తాయన్నమాట. అంటే ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ఎప్పుడైనా 5 సంవత్సరాలు అమల్లో ఉంటాయి. 15వ ఫైనాన్స్ కమిషన్కి సంబంధించి 6 సంవత్సరాలకి రికమెండేషన్స్ అమలవుతున్నాయన్నమాట. అంటే 2020 ఏప్రిల్ 1 నుంచి 2026 మార్చి 31 దాకా ఈ 15వ ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ 6 సంవత్సరాల పాటు అమలవుతున్నాయి. నార్మల్గా అయితే 5 సంవత్సరాలు. తర్వాత టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ అంటారు. ఫైనాన్స్ కమిషన్స్ని కాన్స్టిట్యూట్ చేసినప్పుడు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ ఫైనాన్స్ కమిషన్ అనేటువంటిది కాన్స్టిట్యూషనల్ బాడీ. రాజ్యాంగంలో అధికరణాలు 280 ఇంకా కొన్ని అధికరణాలు ఈ ఫైనాన్స్ కమిషన్స్ కాన్సెప్ట్ గురించి మాట్లాడతాయన్నమాట. అంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి అధికరణాలకి అనుసరించి, అంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి అధికరణాలకి అనుగుణంగా ఈ యొక్క ఫైనాన్స్ కమిషన్స్ని కేంద్ర ప్రభుత్వం కాన్స్టిట్యూట్ చేస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే దాదాపు 2 సంవత్సరాల వ్యవధిలో వీళ్ళు రికమెండేషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే వీళ్ళు ఇచ్చేటువంటి రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కేంద్ర ప్రభుత్వం మీద బైండింగ్ కాదు. చాలా వరకు యాక్సెప్ట్ చేస్తారు, కొన్ని రికమెండేషన్స్ని యాక్సెప్ట్ కూడా చేయకపోవచ్చు. క్రితంసారి సెక్టర్ స్పెసిఫిక్ గ్రాంట్స్ అలాగే స్టేట్ స్పెసిఫిక్ గ్రాంట్స్ని 15వ ఆర్థిక సంఘం రికమెండ్ చేసింది. ఇప్పుడు ఎలాగైతే వెర్టికల్ డెవల్యూషన్, హారిజాంటల్ డెవల్యూషన్, అలాగే రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్స్, అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి, లోకల్ బాడీస్కి సంబంధించి ఇవి ఎలాగైతే రికమెండ్ చేస్తారో అలాగే ఇంకా 2 లాస్ట్ టైం రికమెండ్ చేసింది. అవేంటంటే స్టేట్ స్పెసిఫిక్ గ్రాంట్స్ ఇవ్వాలి, సెక్టర్ స్పెసిఫిక్ గ్రాంట్స్ ఇవ్వాలని చెప్పి ఈ 2 రికమెండేషన్స్ను కూడా కేంద్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేయలేదు. కాబట్టి మీకేమర్థమవుతుంది? రికమెండేషన్స్ ఫైనాన్స్ కమిషన్ ఏదైతే ఇస్తుందో ఇన్ జనరల్ కేంద్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేస్తుంది, కానీ కేంద్ర ప్రభుత్వానికి యాక్సెప్ట్ చేయాలి 100% మ్యాండటరీ అయితే కాదు. ఇంకొక విషయం ఏంటంటే ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ని పార్లమెంటులో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఇదంతా ఫైనాన్స్ కమిషన్స్కి సంబంధించి.
అసలు ఈ ఫైనాన్స్ కమిషన్స్ కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది? అసలు రాష్ట్రాలకి మీరు ఈ ట్యాక్సులు వేసుకోండి, మీ డబ్బులు మీరే కలెక్ట్ చేసుకోండి, అలాగే కేంద్రం మీ డబ్బులు మీరే కలెక్ట్ చేసుకోండి, ఈ పంచటం ఎందుకు అనేటువంటి సందేహం మీ అందరికీ వస్తుంది. అంటే కేంద్ర ప్రభుత్వమే రాష్ట్రాలకి ఇంకా కొన్ని పవర్స్ ఇచ్చి మీరు ఈ ట్యాక్స్లు వేసుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ వేసుకోండి, అగ్రికల్చర్ ట్యాక్స్ వేసుకోండి, ఇంకా 4 రకాల ట్యాక్స్లు వేసుకోండి, మీ డబ్బులు మీరే వసూలు చేసుకోండి అని చెప్పొచ్చు కదా. అలా చెప్పకుండా కేంద్రమే ఎక్కువ ట్యాక్సెస్ని కలెక్ట్ చేసి రాష్ట్రాలకు పంచటం ఇది ఎక్కడ వాళ్ళు చెప్పండి. దీని వెనకాల ఒక లాజిక్ ఉంది. అదేంటంటే 1947వ సంవత్సరంలో మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు మన దేశంలో దాదాపు 500 నుంచి 600 ప్రిన్సిలీ స్టేట్స్ ఉన్నాయి. అప్పుడున్న కన్సర్న్ ఏంటంటే దేశాన్ని యునైటెడ్గా ఉంచటం. అంటే ఆ ప్రిన్సిలీ స్టేట్స్కి బ్రిటిష్ వాళ్ళు ఏమన్నారు, మీరు ఉండాలంటే ఇండిపెండెంట్గా కూడా ఉండండి, కలవాలంటే ఇండియాలో కలవండి, కలవాలంటే పాకిస్తాన్లో కలవండి అని చెప్పారు. ఎవరైనా ప్రిన్సిలీ స్టేట్ మేము ఇండిపెండెంట్గా ఉంటామంటే అప్పుడు పరిస్థితి ఏమిటి? దేశానికి సంబంధించి యునైటెడ్గా ఉంచటం అనేటువంటిది పెద్ద కన్సర్న్ ఆ రోజున. అందుకని కేంద్ర ప్రభుత్వ చేతిలో పవర్స్ ఉండాలి. కేంద్ర ప్రభుత్వ చేతిలో ఫైనాన్షియల్ రిసోర్సెస్తే కాకుండా, అంటే కేంద్ర ప్రభుత్వం ఎక్కువ రిసోర్సెస్ని కంట్రోల్ చేయాలి, పవర్స్ని కంట్రోల్ చేయాలి. యూనియన్ లిస్ట్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి స్టేట్ లిస్ట్ కంటే. అర్థమైంది కదా. అందుకే మన దేశాన్ని ఏమంటాం, ఫెడరల్ విత్ యూనిటరీ బయాస్ అంటాం. అంటే ఫెడరలే, రాష్ట్రాలకు ఉండే అధికారాలు రాష్ట్రాలకు ఉన్నాయి, కేంద్రానికి ఉండే అధికారాలు కేంద్రానికి ఉన్నాయి, కానీ యూనిటరీ బయాస్ ఉంది. చాలా సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం స్ట్రాంగ్గా, కేంద్ర ప్రభుత్వ పవర్స్ స్టేట్స్తో పోలిస్తే స్ట్రాంగ్గా ఉంటాయి. ఉదాహరణకు చూడండి, ఆంధ్రప్రదేశ్ని తెలంగాణని విడగొట్టినప్పుడు ఆ పవర్ కేంద్రానికి ఉంది, అంటే పార్లమెంట్కి ఉంది. ఇక్కడ ఓన్లీ వీళ్ళని కన్సల్ట్ చేస్తారంతే. వీళ్ళ రికమెండేషన్స్ వాళ్ళు పట్టించుకోవచ్చు, పట్టించుకోకపోవచ్చు. 2013-14 ఆ టైంలో ఆంధ్ర తెలంగాణ 2 డివైడ్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కంబైన్డ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆ స్టేట్ని డివైడ్ చేయాలి అన్న ప్రపోజల్ ఏదైతే ఉందో దానికి ఆమోదం తెలపలేదు. అయినప్పటికీ కూడా రాష్ట్రం విడిపోయింది. సో అలాంటి పవర్స్ చాలా ఉన్నాయి కేంద్రానికి. అలాగే ఫైనాన్షియల్ రిసోర్సెస్, ఇక మనం ఫైనాన్స్ కమిషన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఫైనాన్షియల్ రిసోర్సెస్ గురించి మాట్లాడుకుందాం. మీరు ఉదాహరణకి రాష్ట్రాలు టోటల్ ఎక్స్పెండిచర్ చూస్తే, రాష్ట్రాలు పెట్టేటువంటి ఖర్చులు చూస్తే సంవత్సరం మొత్తం మీద మొత్తం ఖర్చులో 60% ఉంటాయి. 40% మాత్రమే కేంద్రం ఖర్చు పెడుతుంది. 40% కేంద్రం ఖర్చు పెడుతుంది, 60% రాష్ట్రాలు ఖర్చు పెడతాయి. ఎందుకంటే రాష్ట్రాల చేతుల్లోనే చాలా ఉన్నాయి. మీరు ఉదాహరణకి లా అండ్ ఆర్డర్ చూశారనుకోండి, ఉదాహరణకి మీరు వైద్యం చూశారనుకోండి, అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి విషయాలు. అంటే ప్రజలకి దగ్గరగా చేరువగా ఉండేది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కాదు. కానీ రాష్ట్ర ప్రభుత్వాలకి రిసోర్సెస్ మొబిలైజ్ చేయడంలో తక్కువ పవర్స్ ఉన్నాయి. ఈ స్టేట్మెంట్ మళ్ళీ చెప్తాను. కేంద్రం విషయానికి వస్తే 60% టోటల్ ట్యాక్సెస్ అది కలెక్ట్ చేస్తుంది. అంటే మన దేశంలో కలెక్ట్ అయ్యేటువంటి అన్ని ట్యాక్సెస్ని మీరు కలిపితే, రాష్ట్రాలు కేంద్రాలు అన్నీ కలిపి కేంద్ర ప్రభుత్వం ఒక్కటే 60% కలెక్ట్ చేస్తుంది, రాష్ట్రాలన్నీ కలిపి 40%. ఇక ఎక్స్పెండిచర్ విషయానికి వస్తే రివర్స్ అనమాట. రాష్ట్రాలేమో 60% ఖర్చు పెడతాయి, కేంద్రమేమో 40% ఖర్చు పెడుతుంది. అందుకే ఇప్పుడు చూడండి, రాష్ట్రాలకేమో ఖర్చులు ఎక్కువ ఉన్నాయి, తర్వాత రెవెన్యూ సోర్సెస్ తక్కువ ఉన్నాయి, ఎందుకంటే పవర్స్ అన్ని కేంద్రం పెట్టుకుంది. ఉదాహరణకి ఇన్కమ్ ట్యాక్స్ ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా కేంద్రానికి చాలా డబ్బులు వస్తాయి. కస్టమ్స్ డ్యూటీస్ ఉన్నాయి, చాలా డబ్బులు వస్తాయి. అయితే ఇక్కడ రాష్ట్రాలకు ఖర్చులు ఎక్కువ ఉన్నాయి, ఆదాయ వనరులు తక్కువ ఉన్నాయి. అఫ్కోర్స్ ఉన్నటువంటి ఆదాయ వనరులను కూడా వాళ్ళు ఉపయోగించుకోవటం లేదు, అది వేరే సంగతి అనుకోండి. సో ఓవరాల్గా కేంద్రం ఎక్కువ డబ్బులు కలెక్ట్ చేసి అది రాష్ట్రాలకి ఒక రేషియోలో పంచుతుంది. ఏ రేషియోలో పంచాలి అనేటువంటి దాన్ని డిసైడ్ చేసేదే ఫైనాన్స్ కమిషన్ అనమాట. సో మీకు అర్థమయ్యే ఉండాలి, రిసోర్స్ మొబిలైజేషన్లో కేంద్రానికి 60%. ఉదాహరణకి 100 కోట్లు కలెక్ట్ చేశారనుకోండి, ట్యాక్సెస్ రూపంలో, రకరకాల రెవెన్యూస్ రూపంలో, 60 కోట్లు కేంద్రానికి వస్తాయి, 40 కోట్లు రాష్ట్రానికి వస్తాయి. ఎక్స్పెండిచర్ విషయానికి వస్తే 60 కోట్లు రాష్ట్రాలు ఖర్చు పెడితే 40 కోట్లు కేంద్రం ఖర్చు పెడుతుంది. అందుకే ఏవైతే కేంద్రం కలెక్ట్ చేస్తుందో కొన్ని డబ్బులు ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్ చేసిన దాని ప్రకారం రాష్ట్రాలకు పంచుతుంది. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, 2000 సంవత్సరంలో రాజ్యాంగ సవరణ తీసుకురావటం వల్ల
అన్ని ట్యాక్సెస్, కేంద్ర ప్రభుత్వం కలెక్ట్ చేసేటువంటి అన్ని ట్యాక్సెస్ కూడా ఇప్పుడు డివిజిబుల్ పూల్ పరిధిలోకి వచ్చాయన్నమాట. అయితే కలెక్షన్ చేయడానికి ఎన్ని డబ్బులు అవుతాయో, ఉదాహరణకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, కస్టమ్స్ ఉంటుంది, కలెక్షన్ చేయడానికి ఎన్ని డబ్బులు ఖర్చు అవుతాయో వాటిని మినహాయించుకుంటారు, అంటే వాటిని మైనస్ చేస్తారు. సెస్ సర్చార్జ్ కూడా మైనస్ చేస్తారు. మిగతా డబ్బులు కేంద్రం ఏది కలెక్ట్ చేస్తుందో అవన్నీ కూడా, అంటే ట్యాక్సెస్ గురించి మాట్లాడుతున్నాను, ట్యాక్సెస్ రూపంలో కాకుండా మిగతా రూపాల్లో వచ్చి పంచాల్సిన పని లేదు, ఓన్లీ ట్యాక్సెస్ అన్నమాట. అయితే ఇంతకుముందు 2000 కంటే ముందు సర్టన్ ట్యాక్సెస్, కొన్ని ట్యాక్సులు మాత్రమే పంచాలి అనే నిబంధన ఉండేది. 2000 సంవత్సరంలో వచ్చినటువంటి రాజ్యాంగ సవరణ ద్వారా ఏవైతే ట్యాక్సెస్ స్టేట్స్తో షేర్ చేసుకోవాలో అవి అన్ని ట్యాక్సెస్ అన్నమాట. కాకపోతే సెస్ ఎక్స్క్లూడెడ్, సర్చార్జ్ ఎక్స్క్లూడెడ్, కలెక్షన్ ఛార్జెస్ ఎక్స్క్లూడెడ్. అయితే ఈ మధ్య కేంద్రం మీద ఉన్నటువంటి అభియోగం ఏంటంటే గత 10 సంవత్సరాల నుంచి సెస్ సర్చార్జ్ విపరీతంగా పెంచుకుంటూ పోయారు. ఎందుకంటే అవి రాష్ట్రాలతో షేర్ చేసుకోవాల్సిన పని లేదు కాబట్టి. ఇది కేంద్రం మీద ఉన్నటువంటి కామెంట్ అనమాట గత 10 సంవత్సరాల కాలంగా. సరే, ఫైనాన్స్ కమిషన్ అనేది రాజ్యాంగబద్ధమైన సంస్థ. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి కాన్స్టిట్యూట్ చేయబడుతుంది. కేంద్ర ప్రభుత్వం కాన్స్టిట్యూట్ చేస్తుంది. రాజ్యాంగంలో అధికరణాలు ఉన్నాయి 280 లాంటివి. రికమెండేషన్స్ ఏమీ బైండింగ్ కాదు కేంద్ర ప్రభుత్వం మీద, కానీ మోస్ట్ ఆఫ్ ద రికమెండేషన్స్ యాక్సెప్ట్ చేస్తారు. ఇది ఫైనాన్స్ కమిషన్స్కి సంబంధించి. అసలు ఫైనాన్స్ కమిషన్స్ అవసరం ఏంటంటే స్ట్రాంగ్ సెంటర్ ఉండటం కోసం ఎక్కువ ఫైనాన్షియల్ రిసోర్సెస్ని కేంద్రం కలెక్ట్ చేస్తుంది. ఎక్స్పెండిచర్ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ రాష్ట్రాల మీద ఉన్నాయి కాబట్టి కేంద్రం కలెక్ట్ చేసినటువంటి డబ్బుల్లో కొన్ని డబ్బులు ఫైనాన్స్ కమిషన్ రికమెండ్ చేసిన విధంగా కేంద్రం ఏం చేస్తుందంటే రాష్ట్రాలకు ఇస్తుంది. అర్థమైంది కదా? ఇది ఫైనాన్స్ కమిషన్ కాన్సెప్ట్. అయితే సెస్ సర్చార్జ్ ఇవ్వక్కర్లేదు. ఈ మధ్య సెస్ సర్చార్జ్ని కేంద్ర ప్రభుత్వం విపరీతంగా పెంచింది. మీరు గమనిస్తే సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసేటువంటి ట్యాక్సెస్లో 15 నుంచి 20% సెస్ సర్చార్జ్ రూపంలోనే వస్తోంది. అది రాష్ట్రాలతో షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. అందుకే సెస్ సర్చార్జ్ని గత 10 ఏళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం విపరీతంగా పెంచుకుంటూ పోయింది అని కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నటువంటి అభియోగం అన్నమాట. సరే, రెండవ ప్రశ్న టెర్మినాలజీ. వర్టికల్ డెవల్యూషన్ అంటే కేంద్ర ప్రభుత్వం కలెక్ట్ చేసేటువంటి ట్యాక్సెస్ ఏవైతే ఉంటాయో మైనస్, వాటిల్లో కలెక్షన్ ఛార్జెస్ మైనస్ చేయాలి, సెస్ ఎక్స్క్లూడ్ చేయాలి, సర్చార్జ్ ఎక్స్క్లూడ్ చేయాలి. తర్వాత రాష్ట్రాలకి ఎంత వాటా ఇవ్వాలి మిగతా డబ్బుల్లో అనేది డిసైడ్ చేసేదాన్ని వెర్టికల్ డెవల్యూషన్ అంటారు. 15వ ఫైనాన్స్ కమిషన్ 41%, అంటే సెస్ సర్చార్జ్ తీసేసి కలెక్షన్ ఛార్జెస్ తీసేసి కేంద్ర ప్రభుత్వం ఎన్ని ట్యాక్సెస్ అయితే కలెక్ట్ చేస్తుందో వాటిల్లో 41% రాష్ట్రాలకు ఇవ్వాలి. దాన్ని వెర్టికల్ డెవల్యూషన్. ఈసారి 16వ ఆర్థిక సంఘం 45 చేయొచ్చు, 35 చేయొచ్చు. ఒక ప్రిన్సిపల్ని బేస్ చేసుకొని అది రికమెండ్ చేస్తుందన్నమాట. ఇక హారిజాంటల్ డెవల్యూషన్ అంటే ఏమిటి? హారిజాంటల్ డెవల్యూషన్ అంటే ఇక్కడ నీడ్, ఈక్విటీ అనేటువంటి వాటిని, అంటే ఆర్థిక సంఘం ముఖ్యంగా ఏం చూడాలంటే ఒక్కొక్క రాష్ట్రానికి ఉండేటువంటి ఇబ్బందులు వేరుగా ఉంటాయి. ఉదాహరణకి నార్త్ ఈస్టర్న్ స్టేట్కి వెళ్ళి మణిపూర్కి వెళ్ళామనుకోండి, అక్కడ ఎవరు ఇండస్ట్రీ పెట్టడానికి ముందుకు రారు. అలాగే మీరు జార్ఖండ్కి వెళ్ళారనుకోండి, ట్రైబల్ ఏరియాస్ ఉన్నాయి. ఒడిషాకి వెళ్ళారనుకోండి, ట్రైబల్ ఏరియాస్ ఉన్నాయి. అదే కర్ణాటకకి వెళ్ళారనుకోండి, అందరూ బెంగళూరులో పెడతామంటారు స్టార్టప్ తీసుకొచ్చి. హైదరాబాద్, తెలంగాణకు వచ్చారనుకోండి, హైదరాబాద్ బాగా గ్రోత్ సెంటర్లా తయారైపోయింది. అందుకని రాష్ట్రాల మధ్య చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. నార్త్ ఇండియన్ స్టేట్స్ పాపులేషన్ బాగా పెరిగిపోతోంది, దక్షిణ భారతం పాపులేషన్ అంతగా పెరగటం లేదు. సో పాపులేషన్ ఒకటి, ఫారెస్ట్ ఏరియాస్ ఒకటి, ఇన్యాక్సెసిబిలిటీ ఒకటి, తర్వాత ఆ రాష్ట్రానికి ఉన్న రిసోర్సెస్ ఒకటి, ఆ రాష్ట్రం మొబిలైజ్ చేయగలిగిన రిసోర్సెస్ ఒకటి, ఆ రాష్ట్రానికి ఉన్న హిస్టారికల్ డిసడ్వాంటేజెస్, ఇవన్నీ కన్సిడర్ చేసుకొని ఆ 41% ఏదైతే ఉందో, అంటే వెర్టికల్ డెవల్యూషన్ ద్వారా వచ్చిన 41% ఏదైతే ఉందో దాన్ని రాష్ట్రాలకి ఎలా పంచాలి, అది హారిజాంటల్ డెవల్యూషన్ అనమాట. అంటే కర్ణాటకకి 4%, తెలంగాణకి 5%, అట్లా ఉత్తరప్రదేశ్కి 15% అట్లా అనమాట. అయితే
ఎంత పర్సెంట్ ఏ రాష్ట్రానికి వెళుతుంది అనే దాన్ని హారిజాంటల్ డివల్యూషన్ అంటారు. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే హారిజాంటల్ డివల్యూషన్ చేసేటప్పుడు చాలా కన్సిడరేషన్స్ని దృష్టిలో పెట్టుకుంటారన్నమాట. కొన్ని రాష్ట్రాల పాపులేషన్ తక్కువగా పెరిగింది, కొన్ని రాష్ట్రాల పాపులేషన్ గణనీయంగా పెరిగింది. మరి పాపులేషన్ కూడా కన్సిడరేషన్లో తీసుకోవాలి కదా. అంటే ఫైనాన్స్ కమిషన్ ఏంటంటే కంపారబుల్ లెవెల్ ఆఫ్ లివింగ్ అనమాట. మీరు ఎక్కడ పుట్టినా సరే, దేశంలో ఎక్కడ పుట్టినా సరే, జార్ఖండ్ కావచ్చు, మణిపూర్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, కంపేరబుల్ లివింగ్ స్టాండర్డ్స్ చూడాలి. అది మెయిన్ ప్రిన్సిపల్ అనమాట. అందుకే డిసడ్వాంటేజియస్ స్టేట్స్కి ఎక్కువ డబ్బులు వెళుతూ ఉంటాయి. గ్రో అవుతున్నటువంటి స్టేట్స్, పాపులేషన్ కంట్రోల్ చేసినటువంటి స్టేట్స్ ఉన్నాయి చూడండి, వాటికి డబ్బులు పర్సంటేజ్ తగ్గుకుంటూ వస్తున్నాయి. ఉదాహరణకి తమిళనాడు, అలాగే కర్ణాటక, అలాగే తెలంగాణ, ఇలాంటి స్టేట్స్కి డబ్బులు పర్సంటేజ్ తగ్గుకుంటూ వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ లాంటి వాటికి పర్సంటేజ్ పెరుగుకుంటూ పోతున్నాయి. ఇది బేసిక్ కారణం ఏంటంటే కంపేరబుల్ లివింగ్ ఇవ్వాలి అన్న ఉద్దేశం అనమాట. సో అది హారిజాంటల్ డివల్యూషన్ అంటాం. రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్స్ అంటారు. ఎంత చేసినప్పటికీ కూడా వాళ్ళకి అసలు రెవెన్యూ రిసోర్సెస్, రెవెన్యూ ఎక్స్పెండిచర్కే సరిపోవు అనమాట. జీతాలు ఇవ్వటానికే సరిపోవు, అలాగే రోజువారీ ఖర్చులకే సరిపోవు, వడ్డీలు కట్టడానికే సరిపోవు. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళకి రిసోర్స్ మొబిలైజేషన్ చాలా తక్కువగా ఉంటుంది. అలాంటి స్టేట్స్కి రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్స్ని ఇవ్వాలి. అలాగే లోకల్ బాడీస్కి ఇవ్వాలి. లోకల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో, ఇంకోటి ఏంటంటే 15వ ఫైనాన్స్ కమిషన్ మొట్టమొదటిసారి డైరెక్ట్గా లోకల్ బాడీస్కి హెల్త్ గ్రాంట్స్ని కూడా ఇచ్చింది. అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్కి ఇవ్వాలి. ఇవన్నీ కూడా ఫైనాన్స్ కమిషన్ చేయాల్సినటువంటి విధులు అన్నమాట. తరువాత మీకు ఇందాక ఒక మాట చెప్పాను, వర్టికల్ డివల్యూషన్. వర్టికల్ డివల్యూషన్ చూడండి, 41% 15వ ఫైనాన్స్ కమిషన్ ఇచ్చింది. తర్వాత అంతకుముందు చాలా తక్కువ ఉండేది, 29-30 అలా ఉండేది. ఇప్పుడు మనకి ప్లానింగ్ కమిషన్ కూడా లేదు కదా. ప్లానింగ్ కమిషన్ పోయి మనకి నీతి ఆయోగ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు అంతకుముందు ప్లానింగ్ కమిషన్ ఉన్నప్పుడు కొన్ని రాష్ట్రాలకి కొన్ని రకాల నిధులు వెళ్తూ ఉండేవి. అందుకే అప్పుడు 29-30% ఈ వర్టికల్ డివల్యూషన్ ఉండేది. ఇప్పుడు అది 41% చేసేసారు. రేపు 16వ ఫైనాన్స్ కమిషన్ ఏమిస్తుందో చూడాలి. తర్వాత ఈ 15వ ఫైనాన్స్ కమిషన్లో ఒక రాష్ట్రానికి హారిజాంటల్ డివల్యూషన్ ఎంత పర్సెంట్ వెళ్ళాలి అనేటువంటి దాన్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఈ ప్రిన్సిపల్స్ అని వాడారనమాట. ఈ స్లైడ్లో మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఒకటి ఏంటంటే నీడ్ బేస్డ్, పాపులేషన్కి ఒక వెయిటేజ్ ఇచ్చారు, నార్థరన్ స్టేట్స్కి అడ్వాంటేజ్ అవుతుంది. ఏరియాకు ఒక వెయిటేజ్ ఇచ్చారు, రాజస్థాన్ లాంటి స్టేట్కి అడ్వాంటేజ్ అవుతుంది. ఫారెస్ట్ ఉంటే అడ్వాంటేజ్ అవుతుంది, మధ్యప్రదేశ్ అలాగే ఒడిషా అలాంటి స్టేట్స్కి. తర్వాత ఇన్కమ్ డిస్టెన్స్, ఉదాహరణకి మీరు చూడండి, పర్ క్యాపిటా ఇన్కమ్ ఏదైతే ఉందో తెలంగాణ లాంటి రాష్ట్రాలేమో ఎక్కడో ముందుంటాయి. ఈ మధ్య తెలంగాణ నుంచి వచ్చిన న్యూస్ ప్రకారం దాదాపు పర్ క్యాపిటా ఇన్కమ్ 3 లక్షల దాకా ఉంది. బీహార్కి వెళ్ళారనుకోండి 60,000 ఎంత ఉంటుంది. బీహార్తో పోలిస్తే తెలంగాణ పర్ క్యాపిటా ఇన్కమ్ 5 రెట్లు అనమాట. డబ్బులు ఎవరికి ఎక్కువ ఇవ్వాలి? బీహార్ వాళ్ళకి ఇవ్వాలి. అర్థమైంది కదా. దాన్ని ఇన్కమ్ డిస్టెన్స్ ప్రిన్సిపల్ అంటారు. దీన్ని ఈక్విటీ ప్రిన్సిపల్ అనమాట. మీకు ఇంతకుముందే చెప్పాను, కంపారబుల్ లివింగ్ ఉండాలి అని చెప్పి. పెర్ఫార్మెన్స్, కొన్ని రాష్ట్రాలు పాపులేషన్ తగ్గించాయి, దానికి వెయిటేజ్. అలాగే ట్యాక్స్ ఎఫర్ట్స్, కొన్ని రాష్ట్రాలు బాగా ఎఫర్ట్ పెట్టి ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నాయి, దానికి కూడా ఒక 2.5%. అట్లా పెర్ఫార్మెన్స్, ఈక్విటీ బేస్డ్, నీడ్ బేస్డ్. సో ఎక్కువగా మీరు చూస్తే 15వ ఫైనాన్స్ కమిషన్ ఈక్విటీ బేస్డ్, నీడ్ బేస్డ్ ఈ 2 ప్రిన్సిపల్స్ మీదే ఎక్కువగా వెళ్ళిందనమాట. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, రాష్ట్రాలు అభివృద్ధి చెందాలంటే, ఉదాహరణకు మీరు జార్ఖండ్ తీసుకున్నారు, లేకపోతే బీహార్ తీసుకున్నారు, అవి అభివృద్ధి చెందాలంటే మీరు రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్స్ ఇస్తే సరిపోదు. దానికి మీరు ట్రాన్స్ఫర్మేషనల్ క్యాపిటల్ ఇవ్వాలి. అంటే బోల్డ్ డబ్బులు ఇచ్చి అక్కడ ఇండస్ట్రీస్ వచ్చే విధంగా రిక్వైర్డ్ క్యాపిటల్ ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం ముందు అక్కడ ఏదన్నా ఇండస్ట్రీస్ కానీ ఫ్యాక్టరీస్ కానీ కడితే ఆ తర్వాత ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ క్రౌడిన్ అయ్యే అవకాశం ఉంది. అందుకని క్రిటిక్స్ చెప్పేది ఏంటంటే, ఫైనాన్స్ కమిషన్ ఇచ్చేటువంటి డబ్బులు ఓన్లీ రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్స్, అలాగే మీరు ఈ ఈక్విటీ, అలాగే ఇన్కమ్ డిస్టెన్స్, అలాగే ఈ యొక్క నీడ్ బేస్డ్ ప్రిన్సిపల్స్ని ఫాలో అయ్యి ఇస్తున్నారు. అయినా కూడా ట్రాన్స్ఫర్మేషనల్ క్యాపిటల్ డెఫిసిట్ ఉంటుంది కాబట్టి ఆ రాష్ట్రాలు డెవలప్ అవ్వటం అంత ఈజీ కాదు అని చెప్పి కొంతమంది చెప్పే అభిప్రాయం అన్నమాట. తర్వాత ప్రశ్న,
క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్ అంటే ఏమిటి? తరచుగా ఈ పదం మీరు బిజినెస్ న్యూస్ పేపర్స్ చదివితే వినపడుతూ ఉంటుంది. అసలు దీని గురించి చెప్పాలంటే మీకు ఎక్కడి నుంచి రావాలంటే నేను రిటైల్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి రావాలి. మీరు ఏదైనా సరే ఒక షేర్ ఎల్ఎన్టీ షేర్ కొన్నారనుకోండి, 2 లక్షల దాకా మిమ్మల్ని రిటైల్ ఇన్వెస్టర్స్ అంటారు. మీరు ఆ షేర్లో 2 లక్షల దాకా ఇన్వెస్ట్ చేస్తే మిమ్మల్ని రిటైల్ ఇన్వెస్టర్స్ అంటారు. మీరు 2 లక్షలు దాటి 10 కోట్లు ఇన్వెస్ట్ చేశారనుకోండి, మిమ్మల్ని హై నెట్వర్త్ ఇండివిజువల్స్ అంటారు, హెచ్ఎన్ఐస్ అంటారు అనమాట. అలా కాకుండా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడా అందులో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఉదాహరణకి ఎల్ఐసి ఇన్వెస్ట్ చేయొచ్చు. అలాగే ఫారిన్ నుంచి వచ్చేటువంటి పెన్షన్ ఫండ్స్ ఉంటాయి, ఫారిన్ నుంచి వచ్చేటువంటి ఇన్సూరెన్స్ ఫండ్స్ ఉంటాయి, మన దేశంలో ఉన్న ఇన్సూరెన్స్ ఫండ్స్ ఎల్ఐసి లాంటివి. ఇవన్నీ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్ అన్నమాట. ఎప్పుడైనా సరే మీరు ఇన్వెస్ట్మెంట్స్ పరంగా చూస్తే అక్కడ 3 రకాల ఇన్వెస్టర్స్ ఉంటారు. ఒకటేమో రిటైల్, రెండోదేమో హై నెట్వర్త్ ఇండివిజువల్స్, మూడోదేమో క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్. అంటే ఇన్స్టిట్యూషన్స్ అన్నమాట, సంస్థలు అని చెప్పచ్చు. సరే, ఇవి ఎన్ని రకాలుగా ఉంటాయి చూద్దాం. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్ అన్నాం కదా, వాళ్ళు సెబీతో రిజిస్టర్ అవ్వాలి. ఇవి ఎన్ని రకాలుగా ఉంటాయి? ఒకటేమో ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్, ఇతర దేశాల నుంచి డబ్బులు తీసుకొచ్చి మన స్టాక్ మార్కెట్లో కుమ్మరి చేస్తుంటారు, వాళ్ళని ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అంటారు. వీళ్ళు సెబీతో రిజిస్టర్ అవ్వాలి. ఏ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్ అయినా సరే, ఏ క్యూఐబి అయినా సరే సెబీతో రిజిస్టర్ అవ్వాలి. వీళ్ళంతా కూడా ఈ ఫారిన్ నుంచి వచ్చేటువంటి డబ్బులు అన్నమాట, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్. అలాగే వాళ్ళు ఎవరికైనా సరే పార్టిసిపేటరీ నోట్స్ ఇష్యూ చేసి, ఉదాహరణకు మీ తమ్ముడో అన్నో అమెరికాలో ఉన్నారనుకోండి, ఆయన ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే డైరెక్ట్గా చేయలేరు. వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ని పట్టుకుంటారు, వీళ్ళ ద్వారా ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. అయితే సస్పెషన్ ఏంటంటే ఆ పార్టిసిపేటరీ నోట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా వచ్చేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ మన దేశానికి పూర్తి డీటెయిల్స్ మనకు తెలియవు కాబట్టి అక్కడ మనీ లాండరింగ్ జరుగుతోంది, బ్లాక్ మనీ వస్తోంది, రౌండ్ ట్రిప్పింగ్ జరుగుతోంది అని చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సరే, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ గురించి కాసేపు పక్కన పెడితే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అనేది రెండో కేటగిరీ అనమాట. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఎక్కడైనా సరే ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు 3 రకాలు. ఒకటేమో రిటైల్ ఇన్వెస్టర్స్, చిన్న చిన్న వాళ్ళు, మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు. రెండోదేమో హై నెట్వర్త్ ఇండివిజువల్స్, నారాయణ మూర్తి, ముఖేష్ అంబానీ. మూడోదేమో క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్, అంటే ఇన్స్టిట్యూషన్స్ అనమాట. ఇందులో 2 రకాలు ఉంటారు. ఒకటేమో ఫారిన్ నుంచి వచ్చేవాళ్ళు, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్. తర్వాత ఇక్కడున్నటువంటి ఇన్వెస్టర్స్, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ కావచ్చు, బ్యాంక్స్ కావచ్చు. బ్యాంక్స్ కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తాయి. ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, కేవలం లోన్స్ ఇవ్వడమే కాదు, లాభాలు వస్తాయని తెలిస్తే వాళ్ళు మనకంటే ముందే ఇన్వెస్ట్మెంట్ చేసేస్తారు. బ్యాంక్స్ కావచ్చు, ఇన్సూరెన్స్ కంపెనీస్ కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు. తర్వాత ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అంటే ఏమిటి? వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ కావచ్చు, ప్రైవేట్ ఈక్విటీ కావచ్చు. ఇలాంటివన్నీ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అంటాం. ఇలాంటివన్నింటినీ కలిపి మనం ఏమంటామంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటాం. ఒక పక్కేమో ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్, రెండో పక్కేమో డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. ఈ రెండో కలిపితే క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్ అంటాం. ఈ మధ్య మన స్టాక్ మార్కెట్ అంత పెద్ద ఒడిదుడుకుల్ని ఎదుర్కోవటం లేదు. మన రూపాయి కూడా ఆల్మోస్ట్ స్టేబుల్గా ఉంది. దానికి ఉన్నటువంటి ప్రధాన కారణాల్లో ఒకటేంటంటే ఈ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేస్తారు. ఒక్కోసారి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేస్తారు, 2 రోజుల్లో పట్టుకెళ్ళిపోతారు. అంటే వాళ్ళు ఎక్కడ లాభం వస్తే అక్కడికి వెళ్ళిపోతారు. కానీ అలా వెళ్ళినప్పటికీ కూడా మన రూపాయి డిప్రిషియేట్ అవ్వటం లేదు. స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు తక్కువ ఉన్నాయి. కారణం ఏంటంటే ఈ యొక్క డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అన్నాం కదా, మ్యూచువల్ ఫండ్స్ లాంటివి, ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ లాంటివి, ఇవన్నీ పెరిగాయి బాగా ఈ మధ్య. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు ఉన్నాడు అనుకోండి, నెలకు 3 లక్షలు వస్తాయి, ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేస్తారు, షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఈ మధ్య డీమ్యాట్ అకౌంట్స్ గణనీయంగా పెరిగాయి. డీమ్యాట్ అకౌంట్స్ ఎక్కడ మెయింటైన్ అవుతాయి? డిపాజిటరీస్లో మెయింటైన్ అవుతాయి. సిడిఎస్ఎల్, ఎన్ఎస్టిఎల్ అనేటువంటి 2 సంస్థలు ఉన్నాయి ఈ యొక్క డీమ్యాట్ అకౌంట్స్ మెయింటైన్ చేయడానికి. సరే, ఇంతటితో ఆపేసి తర్వాత నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అంటే ఏమిటి చూడండి. ఇక్కడ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్కేమో చాలా ఎక్కువ ఉంది, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్కేమో తక్కువ ఉంది. అంటే ఏమిటి అసలు ఈ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అంటే? ఉదాహరణకి మీకు ఒక విషయం చెప్తాను. 100 రూపాయలు మీరు బ్యాంకులో వేశారు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో.
100 వేస్తే మీకు సంవత్సరానికి వడ్డీ ఎంత ఇస్తారు వాళ్ళు? 6% అనుకుందాం, ₹6 ఇస్తారు. సరే, ఈ 100 రూపాయలని వాళ్ళు రకరకాల నానా కష్టాలు పడి ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నారు, లోన్లు ఇచ్చారు, తర్వాత గవర్నమెంట్ సెక్యూరిటీస్లో పెట్టారు, రకరకాలుగా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, లోన్స్ కావచ్చు, గవర్నమెంట్ సెక్యూరిటీస్ కావచ్చు, ట్రెజరీ బిల్స్ కావచ్చు, రకరకాలుగా. అంతేకాకుండా 4.5% ఎంతో ఇది ఉంచాలి కదా, క్యాష్ రూపంలో కూడా ఉంచాలి కదా. సో ఇలాంటివన్నీ ఫుల్ఫిల్ చేసిన తర్వాత, క్యాష్ రిజర్వ్ రేషియో అంటే మీ అందరికీ తెలుసు, SLR తెలుసు. సో ఇలాంటివన్నీ ఫుల్ఫిల్ చేస్తూ ఆన్ అన్ యావరేజ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంవత్సరానికి ₹100 మీద ₹9 సంపాదించింది అనుకుందాం. మనకేమో ₹6 వడ్డీ కడుతున్నారు, మనం డిపాజిట్ చేస్తే ₹6 మనకిస్తారు. వాళ్ళు ₹9 సంపాదించుకున్నారు ఓవరాల్గా. గ్యాప్ ఎంత ఉంది? 9 - 6 3% కదా. దాన్ని నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అంటారు. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అనేది బ్యాంకింగ్ పెర్ఫార్మెన్స్కి కానీ, బ్యాంకింగ్ వ్యవస్థలో ప్రాఫిటబిలిటీకి సంబంధించి కానీ ఇంపార్టెంట్ పారామీటర్ అన్నమాట. అయితే మీరు ఇక్కడ గమనించండి, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్కి 3.72 అంటే దగ్గర 4 అనుకోండి. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్కి 2.77 అంటే దగ్గర 3 అనుకోండి. అంటే మనం ₹100 డిపాజిట్ చేస్తే గవర్నమెంట్ బ్యాంక్స్ ₹3 మార్జిన్ ఉంటే మనకి ఇచ్చే ఇంట్రెస్ట్, వాళ్ళు సంపాదించే ఇంట్రెస్ట్, వాటి మధ్య ఉన్న తేడా. గవర్నమెంట్ బ్యాంక్స్కి ₹3 ఉంది, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్కి ₹4 ఉంది. అంటే ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఎక్కువ లాభాలు సంపాదించగలుగుతున్నాయి. ఎట్లా జరుగుతుంది ఇది? ఎందుకంటే ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, HDFC బ్యాంక్, ICICI బ్యాంక్, ఇలాంటి బ్యాంక్స్ ఉన్నాయి కదా, ఇవి కంపెనీ వాళ్ళ దగ్గరికి వెళ్తాయి. కంపెనీ వాళ్ళ అకౌంట్స్ ఎక్కువ వాటితోటే ఉంటాయి, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్తో కాదు. ఉదాహరణకి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉందనుకోండి, ఈ HDFC బ్యాంక్ తోటో అకౌంట్ ఉంటుంది. వాళ్ళు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ వైపు నార్మల్గా రారు, ఎందుకంటే వాళ్ళ సర్వీస్ వేరుగా ఉంటుంది. ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ది వాళ్ళు ట్రీట్ చేసే విధానం వేరుగా ఉంటుంది. మీరు ₹1,00,00,000 బ్యాంకులో వేశారనుకోండి, వాళ్ళు మీకు దండం దస్కాలు పెట్టి మరీ చూసుకుంటారు. అందుకే ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ సర్వీస్ బాగుంటుంది కాబట్టి వెళ్తారనమాట. సరే, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎక్కువ లాభం ఎలా వస్తుంది? కంపెనీ అకౌంట్స్ ఉంటాయి చూడండి, వాటిని కరెంట్ అకౌంట్స్ అంటాం. కరెంట్ అకౌంట్స్ మీద వడ్డీ ఇవ్వాల్సిన పని లేదు, అందుకని ఎక్కువ మార్జిన్ ఉంటుంది వాళ్ళకి. అర్థమైంది కదా. సో నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఎక్కువ ఉండటానికి కారణం ఏంటంటే ఎక్కువ కరెంట్ అకౌంట్స్ ఉంటాయి, ఎక్కువ కంపెనీ అకౌంట్స్ ఉంటాయని చెప్పచ్చు. ఎక్కువ కంపెనీ అకౌంట్స్ ఉంటే కాసా రేషియో అని ఉంటుంది, కరెంట్ అకౌంట్ టు సేవింగ్స్ అకౌంట్ రేషియో, అది ఎక్కువ ఉంటుంది ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్కి. 40-50 ఉంటుంది, 40% 50% అట్లా. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్కే 25-30 ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కరెంట్ అకౌంట్స్, కంపెనీ అకౌంట్స్, కరెంట్ అకౌంట్స్ అనగానే కంపెనీ అకౌంట్స్ అని గుర్తుపెట్టుకోండి, ఇవి తక్కువ ఉంటాయి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో. దాంతో ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్కి లాభాలు ఎక్కువగా ఉంటున్నాయి. సో నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అనేది, కాసా అనేది, ఇలాంటి పదాలు తరచుగా బ్యాంకింగ్కి సంబంధించి వినపడుతూ ఉంటాయి. డీరిస్కింగ్, డీకప్లింగ్. 4-3 ఏళ్ల క్రితం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏమనుకుందంటే మనం చైనా నుంచి పూర్తిగా దూరం జరుగుదాం అనుకుంది. చైనా నుంచి పూర్తిగా దూరం జరగటం అంటే ఏంటి? అసలు సప్లై చైన్స్ ఏవి చైనాతో లింక్ అయ్యి ఉండవు. ఉదాహరణకి ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీస్ కావచ్చు, అలాగే మొబైల్ ఫోన్స్ కావచ్చు, తర్వాత ఇతరితర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కావచ్చు, ఏది చూసినా కూడా అసలు చైనాకి సంబంధించి అసలు ఏ విధమైన లింక్ లేకుండా ఈ యొక్క సప్లై చైన్స్ని రీఓరియంట్ చేసుకొని ఫ్రెండ్లీ కంట్రీస్ మధ్య, దాన్ని ఫ్రెండ్ షోరింగ్ అంటారు. ఈ ఫ్రెండ్ షోరింగ్ ద్వారా అసలు పూర్తిగా చైనాని డీకపుల్ చేసేద్దాం, చైనాతో సంబంధం లేకుండా చేద్దామని ఆలోచించారు. సాధ్యం కాదు అని తెలిసిపోయింది. అందుకే ఇప్పుడు వాళ్ళ స్ట్రాటజీని డీకప్లింగ్ నుంచి డీరిస్కింగ్కి మార్చేశారు. ఎక్కడైతే రిస్క్ ఎక్కువ ఉంటుందో అక్కడ మాత్రమే చైనా కంపెనీలని అలౌ చెయ్యరు. ఏవైతే క్రిటికల్ ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయో అక్కడ చైనాతో లింక్ పెట్టుకోరు, మిగతా వాటి అన్నిటిలో నార్మల్గానే ఉంటుంది. దీన్ని ఏమంటున్నారంటే డీరిస్కింగ్ స్ట్రాటజీ అంటున్నారు. ట్యాక్స్ ఎలాస్టిసిటీ. ట్యాక్స్ ఒకవేళ మీరు 80% వేశారనుకోండి, 80% వేస్తే అంటే ₹100 సంపాదించారనుకోండి, 80% ట్యాక్స్ వేశారనుకోండి, వాళ్ళు సంపాదించిన ఇన్కమ్ అన్నా దాచేస్తారు,
లేకపోతే అసలు పని కూడా చేయరు, సోమరిపోతుల్లో తయారవుతారు. ఎందుకు 100 రూపాయలు సంపాదిస్తే 80 గవర్నమెంట్గా కట్టాలి, ఎందుకు నేను పని చేయటం అన్నటువంటి ఆలోచన వస్తుంది కదా. అందుకే ఈ లేఫర్ కర్వ్ చూడండి, ట్యాక్స్ అనేటువంటిది ఒక స్థాయి దాటితే అది కౌంటర్ ప్రొడక్టివ్ అనమాట. ట్యాక్స్ ఎలాస్టిసిటీ అంటే ఏంటంటే చేంజెస్ ఇన్ ట్యాక్స్ రెవెన్యూ ఇన్ రెస్పాన్స్ టు చేంజెస్ ఇన్ ట్యాక్స్ రేట్. మీరు ఇక్కడ చూడండి, ట్యాక్స్ రేట్ పెంచుకుంటూ పోయామనుకోండి, మేబీ 25-30 దాకా, మరి 5%, 10% పెడితే డబ్బులు రావు, ఎక్కువ రావు కదా, ఎంతమంది కట్టినా డబ్బులు రావు. 25-30% అనుకోండి, డబ్బులు బాగానే వస్తాయి. అదే మీరు 60% చేశారనుకోండి, 70% చేశారనుకోండి, ట్యాక్సులు తగ్గిపోతాయి. దీన్ని ట్యాక్స్ ఎలాస్టిసిటీ అంటారు. బ్యాంక్ రన్ హెయిర్ కట్. హెయిర్ కట్ అంటే ఏమిటి? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్పిచ్చింది ఒక స్టీల్ కంపెనీకి, 100 కోట్లు అప్పిచ్చింది. కంపెనీ మూతపడ్డది, వాళ్ళు డబ్బులు కట్టడం లేదు వెనక్కి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చేశారు? దాన్ని తీసుకెళ్ళి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ కింద అక్కడ పడేశారు. అంటే బ్యాడ్ లోన్ రిజల్యూషన్కి సంబంధించి అక్కడ వాళ్ళు కష్టపడ్డారు. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ కింద నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ వాళ్ళు ఒక ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ని అపాయింట్ చేసి, తర్వాత ఏదైతే కమిటీ ఆఫ్ క్రెడిటర్స్ ఉందో, అంటే ఈ బ్యాంక్ వాళ్ళే అనమాట, వాళ్ళు అప్రూవ్ చేశారు ఫైనల్గా. దాని ప్రకారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 40 కోట్లే వస్తున్నాయి. వీళ్ళు ఇచ్చిన లోనే 100 కోట్లు, 40 కోట్లే వాళ్ళ దగ్గర రికవర్ చేయగలుగుతున్నారు. అప్పుడు 60 కోట్లు లాస్ కదా, దాన్ని హెయిర్ కట్ అంటాం అనమాట. అలాగే బ్యాంక్ రన్ అంటే ఏమిటి? బ్యాంకులు కేవలం నమ్మకంతో పనిచేస్తాయి. ఏ క్షణమైతే నమ్మకం పోయిందో వెంటనే పోయి మనం ఏటీఎంల దగ్గర నిలబడతాం. ఎవరైనా ఇవాళ ఒక రూమర్ స్ప్రెడ్ చేశారనుకోండి, ఐసిఐసిఐ బ్యాంక్ రేపటి నుంచి కొలాప్స్ అయిపోద్దని, ఈ రాత్రి అర్ధరాత్రి అయినా సరే మనం వెళ్ళి అక్కడ నిలబడతాం. సో అలాంటి సిచ్యువేషన్ని బ్యాంక్ రన్ అంటారు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు కదా, అందరూ పోయి ఏటీఎంల ముందు నిలబెడితే వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? సో అలాంటి సిచ్యువేషన్ వస్తే వాళ్ళ లిక్విడిటీ సరిపోదు, దాన్ని బ్యాంక్ రన్ అంటాం. తర్వాత చివరి ప్రశ్న, ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్. ఇది ట్రేడ్ ప్యాక్ట్ కాదు. ఇండియా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇందులో భాగమే, చాలా దేశాలు ఉన్నాయి ఇందులో. ఇది బేసిక్గా యుఎస్ఏ ఇనిషియేటివ్ అనమాట. ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఫర్ ప్రాస్పరిటీ. ఇది ట్రేడ్ అగ్రిమెంట్ కాదు, ఇంపోర్ట్ డ్యూటీస్ తగ్గించడం అలాంటిది ఏం జరగదు. అయితే కొన్ని ప్రిన్సిపల్స్ మీద ఈ దేశాలు ఒకటయ్యాయి. ఒకటేంటంటే ట్రేడ్ పిల్లర్. ఇండియా అందులో జాయిన్ అవ్వలేదు. 4 పిల్లర్స్ ఉన్నాయి ఇందులో. ట్రేడ్ పిల్లర్ అంటే ఇక్కడ డిజిటల్ ఎకానమీకి సంబంధించిన రూల్స్, ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి డిజిటల్ డేటా ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి, తర్వాత డేటా లోకలైజేషన్, ఏ సందర్భాల్లో ఇతర దేశాలకు డేటా వెళ్ళచ్చు, ఎన్విరాన్మెంటల్ లాస్ని వీళ్ళు సరిగా ఫాలో అవుతున్నారా లేదా, లేబర్ లాస్ని సరిగా ఫాలో అవుతున్నారా లేదా, ఇలాంటివన్నీ ఇందులో పెట్టడం వల్ల మన దేశం ట్రేడ్ పిల్లర్లో జాయిన్ అవ్వలేదు. రెండోది ఏంటి? సప్లై చైన్స్. ఇవాళ ఒక ప్రోడక్ట్, ఐఫోన్ ఉందనుకోండి, దాదాపు 40-50 దేశాల్లో తయారవుతాయి కాంపోనెంట్స్. ఈ సప్లై చైన్స్లో రెసిలియన్స్ ఉండాలి. అంటే ఎనిమీ కంట్రీస్ ఇందులో భాగంగా ఉన్నాయనుకోండి, ఉదాహరణకి ఇరాన్ లాంటివి, తర్వాత ఈ నార్త్ కొరియా లాంటివి, ఈ సప్లై చైన్స్లో భాగంగా ఉంటే వాళ్ళు ఎప్పుడైనా నొక్కేస్తారు, మేము ఈ పార్ట్ పంపించం అంటారు. ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే ప్రపంచం ఈ యొక్క జియో పొలిటికల్గా చీలిపోయింది. ఒక పక్క చైనాకి సంబంధించి, ఇంకో పక్క యూఎస్ఏకి సంబంధించి. అలాగే కొన్ని దేశాలు మాకేం తక్కువ అని వాళ్ళ అథారిటీని చాపడానికి ముందుకు వస్తున్నాయి. టర్కీ ఇలాంటి దేశాలు కానీ, సో తర్వాత యూరోపియన్ యూనియన్ కానీ. ఇలాంటి సందర్భంలో సప్లై చైన్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అన్ని దేశాల్లో సప్లై చైన్స్ స్ప్రెడ్ అయి ఉంటే ఎప్పుడైనా ఏ దేశం ఎదురు తిరగచ్చు, అప్పుడు ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆగిపోతాయి. అందుకని సప్లై చైన్స్ని ఫ్రెండ్లీ కంట్రీస్లో రీఓరియంట్ చేసుకోవటం. క్లీన్ ఎకానమీ అనమాట, అంటే రీసెర్చ్కి సంబంధించి కోఆపరేషన్. క్లీన్ ఎకానమీ అంటే కోల్ బేస్డ్, క్రూడ్ ఆయిల్ బేస్డ్ కాకుండా ఎకానమీని రెన్యూవబుల్స్ మీద బేస్ చేసుకొని నిర్మించటం అనమాట. సోలార్ పవర్ ప్లాంట్స్, అలాగే విండ్ పవర్ ప్లాంట్స్ ఈ కోవలోకి వస్తాయి. ఫెయిర్ ఎకానమీ అంటే దేశాల్లో మనీ లాండరింగ్ లాంటివి జరగకుండా, అలాగే ఎవరైతే లంచం తీసుకుంటారో వాళ్ళకి కఠినమైన శిక్షలు, అంటే కరప్షన్ తగ్గించాలి. ఈ ప్రిన్సిపల్స్ని బేస్ చేసుకొని ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ని
యూఎస్ఏ నేతృత్వంలో లాంచ్ చేయడం జరిగింది దాదాపు 8 నెలల క్రితం. ఇండియా జాయిన్ అయింది. కాకపోతే ఏంటంటే ట్రేడ్ పిల్లర్లో ఇండియా సంతకం పెట్టలేదు. అక్కడ చాలా రిజర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇండియాకి. సరే, ఈ మాడ్యూల్ని ఇంతటితో ముగిద్దాం. రేపు పాలిటిక్స్ సంబంధించిన విషయాలతో కలుద్దాం. నమస్తే.